హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ శారీ కుచ్చు డిజైన్ కోసం ముందుగా 6 టర్న్ సిల్క్ థ్రెడ్ ఇలా నార్మల్ నీడిల్ తీసుకొని చివరిలో ఒక నాట్ వేసుకొని ఇలా క్లాత్కి అయితే స్టిచ్ చేసుకున్నాను. తర్వాత ఒక 150 స్టాండ్స్తో టజిల్ని రెడీ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇలా స్టిచ్ చేసుకొని కరెక్ట్గా ఎక్కడ వరకు వస్తుందో అక్కడ క్లాత్కి లాక్ చేసుకోవాలి. థ్రెడ్స్ అనేవి లూజ్ లేకుండా చూసుకొని ఈ విధంగా లాక్ చేసుకున్న తర్వాత స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ తీసుకుంటున్నాను. 2 బీడ్స్ తీసుకున్నాక ఒక రోజ్ ఫ్లవర్ బీడు కొంచెం పెద్ద బీడ్ తీసుకున్నాను. మళ్ళీ స్మాల్ సైజ్ బీడ్స్ ఒక 2 తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇవి ఇలా చివరికి స్టిచ్ చేసుకొని కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో అక్కడ కాకుండా ఒక బీడ్ వెనక్కి, ఇప్పుడు మనం 5 బీడ్స్ తీసుకున్నాం కదా, 4th బీడ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి ఇలా నీడిల్తో కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసుకోవాలి. ఇలా పైకి స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ బీడ్లో నుంచి నీడిల్ని ఇలా వెనక్కి తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక స్మాల్ సైజ్ బీడ్, అలాగే రోజ్ ఫ్లవర్ బీడ్ బిగ్ బీడ్ తీసుకుంటున్నాను. మళ్ళీ 2 స్మాల్ బీడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం 4 బీడ్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 3rd బీడ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ మనం క్లాత్కి నీడిల్తో కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని లాస్ట్ బీడ్లో నుంచి మళ్ళీ నీడిల్ని ఇలా వెనక్కి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కూడా ఒక 1 స్మాల్ గోల్డ్ బీడ్, ఒక రోజ్ ఫ్లవర్ బీడ్, మళ్ళీ 2 స్మాల్ బీడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ బీడ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇక్కడ మనం క్లాత్కి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక కలర్ టజిల్ తీసుకొని శారీకి మ్యాచ్ అయ్యే థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో మనం 2 కలర్ కాంబినేషన్లో స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఈ టజిల్ని స్టిచ్ చేసుకొని మళ్ళీ మనం కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి లాక్ చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి బీడ్స్ ఎలా స్టిచ్ చేసామో సేమ్ మళ్ళీ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా వస్తుంది ప్యాటర్న్. ఇలా టజిల్ అయిపోయిన తర్వాత బీడ్స్ని సేమ్ మళ్ళీ అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. మళ్ళీ టజిల్ వస్తుంది, మళ్ళీ బీడ్స్, ఇలా ప్యాటర్న్ అంతా ఇదే విధంగా వస్తుంది. లాస్ట్లో అయిపోయిన తర్వాత ఇలా వెనక్కి స్టిచ్ చేసి లాక్ చేసుకుని ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. మనం సింపుల్గా కావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకొంచెం బ్రైడల్గా స్టిచ్ చేసుకోవడం కోసం మళ్ళీ సేమ్ కలర్ థ్రెడ్ 6 స్టాండ్స్ తీసుకున్నాను. ఇలా కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి ఫస్ట్ కనిపిస్తున్న 2 బీడ్స్లోకి ఈ విధంగా స్టిచ్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 3 సేమ్ సైజు ఫస్ట్ మనం తీసుకున్నాం కదా అలాంటివే ఒక 3 గోల్డ్ బీడ్స్ తీసుకొని ఇప్పుడు మనకి రోజ్ ఫ్లవర్ బీడ్ పక్కన ఉన్న స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్ ఉంది కదా, ఆ బీడ్లోకి మనం ఈ నీడిల్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న బీడ్ని వదిలేసి రోజ్ ఫ్లవర్ బీడ్ పక్కన ఉన్న స్మాల్ సైజ్ బీడ్లోకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ స్టిచ్ చేసినట్లే మళ్ళీ ఒక 3 స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ని తీసుకొని మళ్ళీ రోజ్ ఫ్లవర్ బీడ్ పక్కన ఉన్న స్మాల్ సైజ్ బీడ్లకి ఇలా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ ఆ మధ్యలో బీడ్ వదిలేసి ఆ పక్క బీడ్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో కూడా సేమ్ మళ్ళీ 3 బీడ్స్ తీసుకొని ఇప్పుడు ఆ లాస్ట్లో 2 బీడ్స్ ఉన్నాయి కదా, 2 బీడ్స్ పైకి డైరెక్ట్గా స్టిచ్ చేసుకొని అక్కడ లాక్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా టాజిల్లో నుంచి అటువైపు స్టిచ్ చేసి సేమ్ మనం ఫస్ట్ నుంచి ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలాగే మళ్ళీ కూడా మనం స్టిచ్ చేసుకొని లాస్ట్లో ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని వెనక్కి స్టిచ్ చేసి లాక్ చేసుకొని ఆ థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి. మనకి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.